యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. కృతగీతంబును నా నోట నుంచెను మా యేసయ్యా మా నోట నుంచెను మా యేసయ్యా 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 మా యేసయ్యా 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 మా యేసయ్యా. ధరలు దుఃఖమైన చెరలో వేదనైనా ధరలో దుఃఖమైన చెరలో వేదనైనా భయమేమి లేదుగా మా యేసు మాకుండగా భయమేమి లేదుగా మా యేసు మాకుండగా యేసయ్యా 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 శత్రువు బాధించిన మిత్రువులొద్దనినా శత్రువు బాధించిన మిత్రువులొద్దనినా గతి లేని వారలం మేమెన్నడము కాము గతి లేని వారలం మేమెన్నడము కాము యేసయ్యా 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 మా కాపరి యేసయ్యా 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 మా కాపరి యేసయ్యా రూపమగు కృతగీతంబు మా నోట నుంచెను మా యేసయ్యా మా నోట నుంచెను మా యేసయ్యా రక్షణ ఆనందం లక్షలు ఇవ్వలేవు రక్షణ ఆనందం లక్షలు ఇవ్వలేవు రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే యేసయ్యా 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 మంచి యేసయ్యా 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 మా మంచి యేసయ్యా స్తోత్ర రూపమగు కృతగీతంబు మా నోట నుంచెను మా యేసయ్యా మా నోట నుంచెను మా యేసయ్యా
హల్లెలూయా. చివరిగా చివరి పాటగా జీవించుచున్నవాడా సజీవుడవైన దేవుని పాట పాడి ప్రభు నామమున జీవించుచున్నవాడా సజీవుడవైన దేవా, జీవించుచున్నవాడా సజీవుడవైన దేవా, కొలుతూ నిరతం మమ్ము జీవింపచేయుమయా, మమ్ము జీవింపచేయుమయా. ఐగుప్తు దాస్యము నుండి విడుదలనిచ్చిన దేవా, ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా, ఐగుప్తు దాస్యము నుండి విడుదలనిచ్చిన దేవా, ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు. జీవించుచున్నవడా సజీవుడవైన దేవా, జీవించుచున్నవడా సజీవుడవైన దేవా, కొలుతూ నిరతం మము జీవింపచేయుమయా, మము జీవింపచేయుమయా. సింహపు నోటి నుండి అగ్నిగుండము నుండి రక్షించిన దేవా, రక్షణ కారకుడా, సింహపు నోటి నుండి అగ్నిగుండము నుండి రక్షించిన దేవా, రక్షణ కారకుడా, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు. జీవించుచున్నవడా సజీవుడవైన దేవా, జీవించుచున్నవడా సజీవుడవైన దేవా, కొలుతూ నిరతం మము జీవింపచేయుమయా, మము జీవింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి శారన్ ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తాం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ దినం ఇక్కడే చూడగా ప్రభా, ఎంతోమంది భూగర్భంలో దాగి ఉన్నారు ప్రభా. మమ్మల్ని గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అయా ప్రభా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా, ఇప్పుడు వెళ్ళబోయే ప్రభా స్తుతి ఆరాధనలో వాక్యంలో మీరు తోడై ఉండి మాతో మీరు మాట్లాడండి ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. మాకు ఏ వాక్యం అయితే పోయి ఉందో ప్రభా, ఆ వాక్యాన్ని మాకు అందించి ప్రభా, మీ పాస్టర్ గారిని ప్రభా సెలవు చట్న మరుగుపరుచుకొని ప్రభా, అయా తగినంత శక్తి బలాన్ని
ఇవ్వమని కోరుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ప్రభా రాకుండా ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా దేవా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ సంఘానికి మీరు నడిపించండి. నూతన ఆత్మల్ని మీరు నడిపించండి ప్రభా. అయ్యా ప్రభా, ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి విడుదల దయచేసి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ మందిరానికి నడిపించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. వాళ్ళ ప్రయాణంలో మీరు తోడై ఉండండి, రాకపోకల్లో తోడై ఉండండి ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ప్రభా నీ మందిరాన్ని నడిపించమని, మమ్మల్ని అందరినీ చాటున మరుగుపరుచుకోమని, నీ నామాన్నే గణపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడినట్లయితే కీర్తనలు 119వ కీర్తన 9 నుంచి 16 వరకు ధ్యానించు. కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం నుంచి 16వ వచనం. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరవకయుందును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మనమందరము ఆ విధంగా నిలవబడి ఉండగానే మన 2 చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. ఈరోజు దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలుకు ప్రతిగా ఈ నెలలో మొట్టమొదటి ఆదివారం జూన్ మాసంలో దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవాదేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. దేవుడు చేసిన ప్రతి మేలుకు ప్రతిగా మనం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. అయితే రక్షణ పాత్రను చేత పట్టుకొని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాం కనుక ఎక్కడి వారం అక్కడే దేవుని సన్నిధిలో మనము పాటలు పాడుతూ మరి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకే మహిమ. ఎలోహీం 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 ఎలోహీం, బలమైన దేవుడవు. ఆమేన్. బలవంతుడవు నీవు. గ్లోరీ. బలమైన దేవుడవు. ఆమేన్. బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారమును. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు యేసు యేసు, ఎంత మధురం నీ నామం. క్రీస్తు క్రీస్తు క్రీస్తు,
ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. నల్లవ 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 రేసు నల్లవా నంగలింగే పాడు మింగిలీసు నల్లవా రామేన్. యేసు నల్లవా రామేన్ నంగలింగే పాడు యేసు నల్లవా. యేసు నల్లవా రేసు నల్లవా యేసు నల్లవా రేసు నల్లవా. మన దేవుడు దేవుడు యేసే దేవుడు ఆమేన్. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆహా ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా రోహి రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరి ఆమేన్. యేసయ్యా నా కాపరి. యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరి. యేసయ్యా నా కాపరి. హోసానా హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. రెండు చేతులు పైకెత్తి పాడదాం. నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మతోను సత్యముతో ఆత్మతోను సత్యముతో హృదయపూర్వక ఆరాధన హృదయపూర్వక ఆరాధన. సింహాసన సీనునికి గొర్రె పిల్లకు ఆరాధన. సింహాసన సీనునికి గొర్రె పిల్లకు ఆరాధన. ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన. రాజాది రాజునకే ఆరాధన ప్రభువు రాజునకే ఆరాధన. ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన. రాజాది రాజునకే ఆరాధన ప్రభువు రాజునకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు ఆమేన్
బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా నీ పాడాలందరూ. ఆరాధనా నీకే. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందిన విధానాన్ని బట్టి మన మధ్యలో ఉన్న మా మూడవ కుమార్తె మెర్లిన్ మార్గరెట్ ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, గత కాలం అంతా కాచి కాపాడినందుకున్నాను తండ్రి. దేవా, మరి మేము ఇలా కూడి ఉన్నామంటే నీ కృపనే తండ్రి. ఎంతో మంది నన్ను చూడలేకపోతున్నారు తండ్రి. మరి మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, మరి ఇంకా ఇప్పుడు జరగబోయే ఆరాధన కూడా జయకరంగా జరిపించమని పెడుతున్నాను నాయన. దేవ, మరి ఇంకా రానై ఉంటున్న బిడ్డలను కూడా త్వరపెట్టి నడిపించమని పెడుతున్నాను నాయన. దేవ, మరి ఇంకెవరైతే ఇంట్లో వద్ద నిర్లక్ష్యంగా ఉంటున్నారో మీరే వారితో మాట్లాడమని పెడుతున్నాను నాయన. దేవ, మీరే మరి ఇంకా వారికి గద్దింపు మరి ఇంకా పుట్టించమని పెట్టినాను నాయన. దేవ, మరి ఇంకా మరి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరే మహిమ పొందండి. దేవ, మరి ఇంకా ఇప్పుడు వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని పెడుతున్నాను నాయన. దేవ, మరి ఇంకా ఈ ఆరాధన అంతట్లో కూడా మరి ఆది నుంచి అంతం వరకు మీరే మీ ఆత్మ అధ్యక్షత వహించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనతో యేసు నామములో అడిగిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఎంతమంది బిడ్డలు సంతోషంగా ఉన్నారు? ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఈ నూతన మాసాన్ని దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలని చెప్పి ఈరోజు సంతోషంగా ఉన్న బిడ్డలు గట్టిగా దేవునికి అవిడే చెప్పి ఆ నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగము, చదవబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. లేఖన భాగం వద్ద మీ బైబిల్ తెరవండి. చదవబడిన లేఖన భాగంలో చాలా విషయాలు మనము గత వారములో ధ్యానం చేశాం. 119వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 119వ కీర్తనలో 8వ వచనం చదవండి. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. కాబట్టి పోయిన వారము
యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు అనే విషయాన్ని మనము ధ్యానం చేశాం. ఎవరు యవనులు అనే దాని గురించి మాట్లాడుతున్నాం. దాన్ని దేవుడు మనకు వాక్యం ద్వారా మనకు బోధపరిచాడు. ఈరోజు 119వ కీర్తనలో 9వ వచనంలో దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. 119వ కీర్తన ఇది చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. మొదటిదేమో దేవుని కొరకు నడవడం, అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవడం. రెండవది నడుస్తుంటే కూడా నడతను ఎలా శుద్ధిపరచుకోవాలి. ఒకవేళ నడక కూడా మనం నడుస్తున్నప్పుడు బయటికి పోయి వచ్చినాక ఏం చేస్తాం మనం? మామూలుగా ఏదైనా గ్రామానికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఊర్లోకి వెళ్ళి వచ్చినాక ఫస్ట్ మన దేశంలో ఉన్న సాంప్రదాయమే కానీ ఎక్కడైనా కానీ మనం మన పాదాలను శుద్ధి చేసుకుంటాం. కాళ్ళ మీద నీళ్లు పోసుకొని కాళ్ళను శుభ్రపరచుకున్నాక ఇంట్లోకి వస్తాడు. మనం నడుస్తూ ఉన్నప్పుడు మన పాదాలు ఎక్కడెక్కడో పడుతూ ఉంటాయి. సమ్టైమ్స్ వి మే పుట్ అవర్ స్టెప్స్ ఇన్ ద డంగ్. ఒక విధంగా పెండలో కూడా కాలేయచ్చు, చెప్పలేం. లేదంటే మనము ఏదైనా మరి దుమ్ములో ధూళిలో కూడా కాళ్ళు వేయవచ్చు, చెప్పలేం. అయితే ఖచ్చితంగా మనము నీళ్లను ఉపయోగించి మన పాదాలను శుద్ధి చేసుకుంటాం. దేవుని సన్నిధిలో మనము కూడా నడుస్తున్న కొద్దీ మనం బాగానే నడుస్తున్నాం అని అనుకోవడానికి లేదు. మన నడకను శుద్ధి చేసేటువంటి వాక్యము మన ముందు ఉంది. హల్లెలూయా. అందుకే 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు. నేను పోయిన వారం చెప్పాను, ఎవరు యవనస్తులు అంటే బాల్యము లేకుండా పుట్టినటువంటి వాడు ఆదాము, వృద్ధాప్యం లేకుండా మరణించిన వాడు కడపటి ఆదామైన క్రీస్తు. ఆయన నుండి వచ్చిన వారమే మనమంతా. వీఆర్ ఆల్ కాల్డ్ యాజ్ యంగ్స్టర్స్. హల్లెలూయా. మనమంతా యవనస్తులము. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన మనమంతా యవనస్తులమే. అయితే మన నడతను శుద్ధిపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు తన రక్తాన్ని చిందించిందే మనల్ని మనం శుద్ధిపరచుకోవడానికి. ఎలా శుద్ధిపరచుకుంటారు అంటే మొదటిది దేవుని వాక్యం చేత. హల్లెలూయా. ఏంటిదంటే మొదటిది దేవుని వాక్యం చేత. 119వ కీర్తన 105వ వచనం చదవండి. నీ వాక్యమే పాదములకు దీపమును, మన పాదములకు దీపములాగా ఉంటుందట. దేవుని వాక్యము మన పాదములకు ఏంటి? దీపము. చాలాసార్లు మనం నడుస్తున్నప్పుడు మనం ఎక్కడెక్కడో అడుగు వేయకుండా ఎక్కడెక్కడో ఒకవేళ చీకట్లో నడుస్తున్నాం అనుకో, మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తారు. ఇప్పుడు టార్చ్ లైట్లు కూడా పక్కకు పోయినాయి. సెల్ ఫోన్ వచ్చినాక దాంట్లోనే టార్చ్ లైట్ ఉంది కదా ఫోన్లలో. ఒకప్పుడు టార్చ్ లైట్ ఖచ్చితంగా వినియోగించేవారు. ఇప్పటికి కూడా పొలాలలో పనిచేసే వాళ్ళు టార్చ్ లైట్లు పెద్ద పెద్ద మరి లైట్లు ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే రాత్రిపూట మన నడక ఎలా ఉంటుందో చెప్పలేం. మనం నడుస్తున్న నడక మనం కరెక్ట్గా పాదాలు వేస్తున్నామా లేకపోతే వేరే ఎగుడు దిగుడు ప్రదేశాల్లో వేసి పడిపోయే ప్రమాదం ఉందా అనేది తెలవడం కొరకు లైట్ను ఉపయోగిస్తాం. ఒకప్పుడు ఇంకా పాత దినాల్లోకి వెళ్తే లైట్లు కూడా లేనప్పుడు లాంతర్లు ఉపయోగించేవారు. ఇంకా పాత దినాలకు వెళితే దీపాలను ఉపయోగించేవారు. హల్లెలూయా. ఏంటిది? దీపం పట్టుకొని పోయేటోళ్ళు. ఏమంటారు, కిరసనాయిల్ లాంతర్ లాగా ఆ దీపం ఇట్లా పట్టుకొని వెళ్తూ ఉండేవారు. అంటే ఆ వెలుగు చూస్తున్న కొద్దీ ముందు దారి కనిపిస్తుంటే ఆ దారిలో నడవడం. దేవుని వాక్యం కూడా అలాగే. మనము తొట్టిల్లకుండా మనల్ని కాపాడేది దేవుని వాక్యం. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుని వాక్యము మన పాదములకు దీపం. మన పాదములకేంటి? దీపం. మనం తొట్టిల్లకుండా పడిపోకుండా ఫస్ట్ మనము వెలుగులో నడవవలసిన వారమై ఉన్నాం. దేవుని వెలుగు మన ముందుంటే మనం ఎక్కడ కూడా మన నడత తొట్టిల్లదు. ఒకవేళ వెలుగు ఉన్నదనుకో, అక్కడ పేడుంటే దాని మీద కాలేస్తాము మనం. అక్కడ వేరే
తొక్కరాంది ఉంది, ఏదో అడుసు దొక్కనేలా కాలు కడగనేలా అంటారు. అంటే మనం ఏదో తొక్కరాని దొక్కి మళ్ళీ కాలు కడుక్కోవడం ఎందుకు? కానీ అదే మనకు ముందు కనబడింది అనుకో, ఉదాహరణకి ఏదైనా ఒక విధంగా హేయమైనది, ఒక విధంగా వాంతికి అక్కడ ఉందనుకో, లేకపోతే ఇంకేదో ఉంది, డంగ్ అక్కడ ఉంది, పేడ అక్కడ ఉందంటే మనం పేడ దొక్కుతామా? తొక్కడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆ వెలుగు నీకు చూపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద లైట్ బిఫోర్ యువర్ ఫీట్. నీ యొక్క పాదముల ముందు దేవుని వాక్యపు వెలుగు ప్రసరించాలి. దేవుని కొరకు నడవాలని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరు కూడా మన పాదముల ముందు లైట్ ఉండాలి. మీకు తెలుసా, ఈ యొక్క బొగ్గుబాయిల్లో పనిచేస్తున్న ఎప్పుడైనా చూసారా? బొగ్గుబాయిలో మీరు అంతా కూడా బొగ్గుబాయి అటువైపు నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి మీకు తెలుసు. వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు లైట్? చూసిన అన్నారు కదా, ఎక్కడ పెట్టుకుంటారు? ఈ బొగ్గుబాయిలలో పనిచేసేటువంటి వర్కర్స్, ఆ బాయిలోకి దిగేటువంటి లేబర్స్ వాళ్ళు తలకు లైట్ని పట్టుకుంటారు. తలకు పెట్టుకుంటే ఆ లైట్ ఎక్కడ కొడుతుందో అక్కడ వారు చూస్తూ అక్కడ బొగ్గు ఎక్కడ ఉంది అదంతా కూడా కనబడు. అంటే తలకు కట్టుకొని ఆ లైట్ని వారు ముందుకు వెళ్తూ ఉంటారు. దేవుని వాక్యం కూడా అంతే. హల్లెలూయా. ఈ తలకు కట్టుకోవడం అనేది ఎందుకు అంటే, ఈ వాక్యాన్ని నీవు, దేవుని వాక్యాన్ని నీ యొక్క మెదడులో, నీ మెదడు నుండి నీ హృదయంలో నింపుకోవడం బట్టి నువ్వెక్కడ కూడా తొట్టిల్లకుండా కాపాడే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఫస్ట్ నీ మనసు శుద్ధి కావాలి ఎవరికైనా. హల్లెలూయా. మనస్సు శుద్ధి అయితే నడత కూడా శుద్ధిగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనసులోనే దేవునికి ఇష్టం లేని ఆలోచనలు వచ్చాయనుకో, నడక కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ మన మనస్సు దేవుని సన్నిధిలో మాలిన్యము లేకుండా ఉండాలి. అందుకే వాక్యాన్ని మనం వినాలి. 2 చెవులు, ఈ 2 చెవులతో మనం వాక్యం విన్నప్పుడు దట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో ఇన్ టు యువర్ మైండ్. దేవుని వాక్యాన్ని బట్టి ఆ వాక్యము నీ మనస్సులోకి తెచ్చుకొని వెళ్తాం. చూడండి, మనం బాగా చింతిస్తూ ఉంటాం. ఏం చేస్తాం? మనం బాగా చింతపడుతూ ఉంటాం. ఎందుకు ఎలా చింతిస్తాం? దేంతో చింతిస్తాం? మనం అంటే దేంతో చింతిస్తాం? మనసుతోనే చింతిస్తాం. మనసుతోనే చింతిస్తూ ఉంటాం. అబ్బా ఎందుకు ఇలా అయింది, నాకే ఎందుకు కావాలి? ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు ఎవరికైనా అయితే బాగుండు కదా, నాకే ఎందుకు ఇట్లా కావాలి, నాకంటే ఇంకా ఘోరమైన పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ మనస్సులో ఉన్న మాలిన్యము పోతే మన నడవడిక కూడా కరెక్ట్గా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ దేవుని వాక్యము మనస్సును కాస్తుందట. దేవుని వాక్యం చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో ఫస్ట్ నీ మనస్సును దేవుని వాక్యము కాస్తూ ఉంటుంది. ఆ కావలి కాస్తూ ఉంటుంది దేవుని వాక్యం. ఎందుకు? నీ వాక్యమే నా పాదము దీపం నా త్రోవకు వెలుగు అన్నాడంటే, నువ్వు తొట్టిల్లకుండా పడిపోవాలి, పడిపోకుండా ఉండాలి. నువ్వు తొట్టిల్లకుండా పడిపోయే స్థితిలో ఉండకుండా నిన్ను కాపాడే దేవుని వాక్యమే. కానీ మొదటిగా నీ మనస్సు నువ్వు కావలి కాసే వాక్యాన్ని నీవు ప్రతి వారం దేవుని వాక్యం దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో వాక్యం వినాలి. ఎందుకంటే ఆ వాక్యము నీ మనస్సుకు, నీ హృదయానికి కావలి ఉంటుంది అని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చదవండి, ఫిలిప్పీ పత్రిక 4 నుండి 6. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత. ఏంటిదంటమ్మా?
ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఫస్ట్ హృదయము, తలంపు. మనం నడత ఎక్కడ శుద్ధి చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము హృదయాన్ని కలిగి ఉన్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేది. హృదయము శుద్ధిగా పెట్టుకుంటే మనము దేవుని కొరకు శుద్ధిగా ఉండగలం. మనస్సు శుద్ధిగా ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి, మన నడత శుద్ధిగా ఉండాలి. మన ఆలోచనలు శుద్ధిగా లేనప్పుడు మన నడత కూడా శుద్ధిగా ఉండదు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన ఎలా ఉండాలి? చింతించొద్దు కానీ మీ మనవులు ప్రతిరోజు తెలియజేయండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో ఆ మాటలు మనం చూస్తున్నాం. అందరూ కూడా బైబిల్ తెచ్చిన వాళ్ళు ఇటు అటు చూడకుండా ఒకసారి ఆ ఫిలిప్పీ పత్రిక 4 నుండి 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేన్ని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేయాలి. కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. సమస్త జ్ఞానం ఈ దినాల్లో మనం ఎంతో మేము జ్ఞానం కలిగి ఉన్నాం కదా, మాకు జ్ఞానం ఉంది కదా, సమస్త జ్ఞానం మాకు ఉంది కదా అనుకొని చాలామంది జ్ఞానం ఉంది అని పడిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతెందుకు, మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా ఒకానొక సమయంలో పడిపోయాడు. కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన. ఎందుకంటే ఆయన పడిపోలే, ఆయన ఎక్కడ కూడా నోటి మాటలు కూడా తప్పిపోలేదట యేసయ్య. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మిన బిడ్డలు మరలా గట్టిగా చెప్తాం హల్లెలూయా. పడిపోని దేవుని నామాన్ని, దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఎక్కడ పడిపోలేదు, ఆయన నోటి మాటల్లో కూడా తప్పు దొరకబట్టలేదు. పిలాతు అంతటి వాడు, చక్రవర్తి పిలాతు, ఆ దినాల్లో రోమన్ చక్రవర్తి. ఆయన కూడా ఈయనలో నాకు ఏ దోషంగా రావట్లేదు, ఎలా నేను శిలువ మరణానికి అప్పగించాలి, నేను ఆయన వదిలేస్తా అని చెప్పి అన్న వ్యక్తి పిలాతు. హల్లెలూయా. ఎందుకంటే మనకి పస్కా పండుగ రోజు ఒక వ్యక్తిని వదిలేసే మనకు ఆనవాయితీ ఉంది. కాబట్టి పస్కా పండుగ రోజు నేను యేసును వదిలేయాలనుకుంటే ఆయనలో నాకు ఏ దోషము కానరావట్లేదు. చూసారా, ఆయనలో ఏ తప్పు కూడా రోమా సామ్రాజ్యమే కాదు, అక్కడ ఉన్నటువంటి వారు ఎంతగా ప్రయత్నించినా దొరకబట్టుకోలేకపోయారు. హల్లెలూయా. అంత పర్ఫెక్ట్ మన దేవుడు. కాబట్టి ఆయన వలన మనకు సమాధానం, ఆయన వలన మన హృదయాలకు మన తలంపులకు సమాధానము మనకు కావలిగా ఉంటుంది. మనకు అన్నీ ఉండి సమాధానం లేకపోతే మనము సంతోషంగా ఉండలేం. హల్లెలూయా. ఉదాహరణకి ఈరోజు మనకు అన్నీ ఉంది కానీ సమాధానం లేదయ్యా అంటే మనం సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండలేం. కాబట్టి కుటుంబంలో సమాధానం లేకపోతే ఉద్యోగంలో సమాధానం ఉంటాడా? మీరు బాగా చూడండి, ఎవరైనా ఆఫీసరు గుర్రుగారు ఉన్నాడంటే ఇంట్లో కరెక్ట్ లేదని అర్థం. ఎప్పుడైనా ఇంట్లో ఆ ఆఫీసర్ కరెక్ట్గా ఉంటే ఆ ఆఫీసులో కూడా కరెక్ట్గా ఉంటాడు. ఇంట్లో కరెక్ట్ లేకపోతే భార్య పోరు, పిల్లల పోరు ఉన్నాయనుకో, ఆ ఆఫీసర్ అక్కడ కూడా గుర్రుగారు అనే ఉంటాడు. అలాగూ ఎవరైనా సరే జాబ్కి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా కరెక్ట్గా లేకపోవడానికి గల కారణం ఇంట్లో సమాధానం లేకపోవడం, కుటుంబంలో సమాధానం లేకపోవడం, వ్యక్తిగత రిలేషన్స్లో సమాధానం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు మనం దేవుని కొరకు సంతోషంగా ఉండలేం, బ్రతకలేం. కాబట్టి మనం పడిపోయే ప్రమాదం ఉంది.
సమాధానము మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యము మనల్ని కాపాడుతుంది. దేని చేత మన నడత శుద్ధిగా ఉంటుందంటే వీఆర్ నాట్ ఈవెన్ టు ఫాల్ అగైన్ అండ్ అగైన్. మనల్ని పడిపోకుండా దేవుని వాక్యము, సమాధానకర్తయగు దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మాటలో చాలా చక్కగా, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. ఎందుకు కావలి ఉండాలి చెప్పండి? కావాలి దేనికుంటారు? ఉదాహరణకి ఇప్పుడు ఏటీఎంలు ఉన్నాయి, అక్కడ ఎందుకు కావలి ఉంటాను చెప్పండి? అమ్మా, ఏటీఎం దగ్గర కావాలి ఎందుకు ఉంటాను? రాయేసి చెప్పాలి ఎందుకుంటాను. అందులో డబ్బులు ఉన్నాయి కాబట్టి కావాలి ఉంటుంది, అంతేనా కదా? అలాగే బ్యాంకుల దగ్గర ఎందుకు కావాలి ఉంటుంది? అందులో డబ్బులు ఉన్నాయి. అలాగే బంగారం షాపుల దగ్గర ఎందుకు కావాలి ఉంటుంది? చెప్పాలమ్మా, మీరు అన్నీ తెలిసి కూడా చెప్తలేరు, దొంగతనాలు అవుతాయి. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడ కావాలంటున్నాడట మనకి? చెప్పాలి. ఇప్పుడు వాక్యం వింటుంది కదా, ఎక్కడ కావాలంటుంది దేవుడు? హృదయానికి, ఇంకొకటి తలంపులకు. హల్లెలూయా. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం హృదయమునకును తలంపులకు కావాలంటుంది. ఎందుకంటే ఈ తలంపుల ద్వారానే పడిపోతున్నాను. దుస్తుల ఆలోచన చొప్పున నడవక. ఎక్కడ నుండి వస్తాయి ఆలోచనలు? ఎక్కడ నుండి వస్తాయి? తలంలో నుండి వస్తాయి, మన మెదడులో నుండి వస్తాయి, మన మైండ్లో నుండి వస్తాయి. కాబట్టి మనం పడిపోయే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు కావాలి ఎక్కడ ఉండాలా? ఎక్కడ పడిపోతున్నారో అక్కడ పడిపోకుండా ఉండడానికి దేవుడు కావలి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కావలి నీ హృదయానికి ఉంది, నీ తలంపులకు ఉంది. అందుకు దేవుని వాక్యము చేత మనల్ని మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. అంతేగాని శుద్ధి చేసుకోకుండా దేవుని వాక్యము, ఈ వాక్యం అట 7 మార్లు మట్టి మూసలో పోయబడిందట. ఇది అమ్మ వింటున్నారా? అది పవిత్రమైనది, వెండి అంత పవిత్రమైనది. అమ్మ వింటున్నారా? 7 మార్లు ఇది మట్టి మూసలో పోయబడిన వాక్యం. ఇది వెండి అంత పవిత్రమైనది. నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే కూడా మధురమైనది. కాబట్టి ఇది నిర్మలమైనది. ఈ వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ మట్టి మూస ఏదో కాదు, మనం మట్టి చేత నిర్మించబడిన వారు. మట్టి మూస అంటే మళ్ళీ ఏదో ఇదేందో కొత్తగా అనిపించేది మనం అనుకో, మనమే ఆ మట్టితో తయారు చేయబడిన వారు. కాబట్టి మట్టి మాంత్రులమని, మన మానవ మాతృలమని, మన మంటి అని దేవుడు జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేయడానికి ప్రతి నిత్యము, ప్రతి వారం గుడికి రమ్మంటే కొంతమంది గుడి దొంగలుగా తయారైపోతున్నారు. నో, we should not be like that. We should be come to the church every Sunday. చూడండి, దేవుని వాక్యంలో ఆ మాటలు మనము చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన మనల్ని అనుదినము పవిత్రపరుస్తూ ఉంటాడు. అనుదినము పవిత్రపరుస్తూ ఉంటాడు. అనుదినము ఆయన వాక్యం దగ్గరికి మనం పరిగెత్తుకుంటాం. అనుదినము నేను ఆయన గడప యొద్ద నేను ఆయన వాక్యం కొరకు కనిపెట్టుకుంటాను అంటాడు మరొక చోట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ వర్డ్. అనుదినము నేను ఆయన వాక్యాన్ని వింటూ నన్ను నేను సరి చేసుకుంటాను అంటాడు. చూడండి, దేవుని వాక్యంలో ఆ మాటలు మనకు కనబడతాయి. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం దేని చేత మన నడతను శుద్ధి చేసుకుంటామంటే మనము దేవుని వాక్యమును బట్టి. ఈరోజు ఈ యొక్క ప్రభు బలను సమీపిస్తున్నాం మనం. వీఆర్ ఆల్ పార్టేకింగ్ ఇన్ లార్డ్స్ కమ్యూనియన్. మొదటిది, మనము దేవుని రక్తము చేత పవిత్రపరచబడతాం. దేవుని వాక్యము చేత పవిత్రపరచబడతాం. రెండవది దేవుని రక్తం. మూడవది మనం దేవుని ఆత్మ చేత పవిత్రపరచబడతాం. కాబట్టి ఈరోజు 9 ways to purify your walk. మనల్ని 9 విధాలుగా దేవుడు ఆయన శుద్ధి చేయాలని ఇష్టపడుతుంది. ఈ 8 వచనాలు అందులోనే ఉన్నాయి. 119వ కీర్తన. దేవుని వాక్యము చేత మన నడత శుద్ధి కావాలి.
ఎందుకంటే మొట్టమొదటిగా ఈ సృష్టి అంతా చేయబడింది దేవుని వాక్యం చేత. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యమే ఈ సృష్టిని నిర్మించింది? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యం చేతనే మనం జీవిస్తున్నామని? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యం చేతనే మనల్ని దేవుడు శుద్ధి చేస్తాడని? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన వాక్యం చేత కాలుస్తాడు. కొన్నిసార్లు చెత్తను కడగం. మీరు బాగా చూడండి, పొడి చెత్తలాగా ఉంటే దాన్ని బాగా డస్ట్ ఇంకేదైనా బాగుంటే ఎండిపోయిన వాటి ఉంటే అవి కడుగుతారా? కడగరు. వాటిని ఏం చేస్తారు? కాల్ చేస్తారు. సో డస్ట్ పార్టికల్స్ ఉంటేనేమో నీటి ద్వారా మనం చిన్న చిన్న డస్ట్ని అంతా కూడా అదంతా కూడా నీటితో శుద్ధి చేస్తాం. కానీ గడ్డి లాంటిది లేకపోతే పొడి చెత్తలాగా ఏదైనా ఉంటే అదంతా కూడా పోగు చేసి దాన్ని ఏం చేస్తామంటే కాల్ చేస్తాం. అలాగే దేవుని వాక్యము కూడా మనలో ఏ మాలిన్యము లేకుండా మనము దేవుని వాక్యం చేత కాల్చబడాలి. ఉదాహరణకు ఒక భక్తుడు దేవుని వాక్యము చేత ఆ యొక్క నిప్పు చేత కాల్చబడినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యెషయా. హల్లెలూయా. ఎవరు చెప్పండి? యెషయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రులను, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించిపోతున్నాను, నేను నశించి తిని అన్నప్పుడు దేవుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠము మీద నుండి, ఎక్కడి నుండటమ్మా? బలిపీఠం నుండి. ఈ రోజు మనము సమీపిస్తుంది ఆ బలిపీఠమే. ఆ బలిపీఠాన్ని వీఆర్ గోయింగ్ టు డ్రా నియర్ టు దట్ ఆల్టర్. దట్ ఆల్టర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ సాక్రిఫైస్. ఆ బలిపీఠం మీదనే దేవుడు మన కొరకు తన బలిని అర్పించాడు. తను ఏకైక బలిగా అందరి కొరకు ఒకే మారు మనందరి కొరకు ఆయన బలి పశువుగా మారి తను బలిగా మారాడు. మనందరి కొరకు ఆయన బలి అర్పించబడ్డాడు. ఒకేసారి అందరి కొరకు అర్పించబడిన బలి ఏదైనా ఉందా అంటే అది యేసయ్య. కాబట్టి ఆ బలిపీఠం మీద నుండి కాలుచున్న ఏంటిది చదవండి, మండుచున్న, చదవాలి ఆ మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అందుకే అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి, ఏందటమ్మా? నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఏందటమ్మా? నా నోటికి దాని నిప్పు చేత కాల్చబడినటువంటి వ్యక్తి బలిపీఠం మీద నుండి తీసిన నిప్పును చేత పట్టుకొని ఆ శరాపులు వచ్చి నోటికి తగిలించి, ఆ నోటికి తగిలిస్తే అతని పెదవులు పవిత్రమైనవి. అతని పెదవుల నుండి మంచి ప్రార్థన వస్తుంది. అయ్యా నేను ఇప్పుడు వెళ్తానయ్యా, నన్ను పంపయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఇంతకుముందేమో నా వల్ల కాదయ్యా, నేను అపవిత్రమైన పెదవులుగల్లోని, నేనే బూతులు మాట్లాడతా, నేనే ఎన్నో రకాలుగా అందరినీ హింసిస్తున్నా, నా నోటి మాటల చేత అందరినీ గాయపరుస్తున్నా, కానీ నేను వెళ్ళలేను అన్న స్థితిలో ఉన్న వ్యక్తిని నేను నశించిపోతున్నాను. అంత పెద్ద పవిత్రత నేను చూస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనమందు పరిశుద్ధుడైన దేవుని చూస్తున్నాను. అయ్యో నేను నశించిపోతున్నానే, అలాంటి పవిత్రత నాకు ఎప్పుడు దొరుకుతుంది అని అనుకుంటున్నప్పుడు, నేను నశించిపోతున్నా అన్నప్పుడు ఆ నశించకుండా దేవుడు ఆ బలిపీఠం మీద నుండి తీసిన నిప్పును తీసుకొచ్చి తన నోటి తగిలిస్తే పవిత్రమైన పెదవులతో అంటున్నాడు, అయ్యా నేను ఎవరిని పంపాలి అని పరలోకంలో ఒక మాట వినబడితే నేనున్నానయ్యా, నన్ను పంపంటున్నాడు. హల్లెలూయా. అలాంటి సిద్ధపాటు ఈరోజు దేవుని వాక్యం చేత కాల్చబడి నీ నడతను శుద్ధి చేసుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. అంతేగాని మనం శుద్ధి కాకుండా దేవుని కొరకు నడవాలంటే నడవలేం. హల్లెలూయా. మనం శుద్ధి చేయబడాలి. మన నోరు పవిత్రం కావాలి, మన నడక పవిత్రం కావాలి, మన ఆలోచనలు పవిత్రం కావాలి, మన తలంపులు పవిత్రం కావాలి, మన హృదయం పవిత్రం కావాలి, టోటల్ బాడీ పవిత్రం కావాలి. ఒకానొక సమయంలో పేతురు దగ్గరకు వచ్చి యేసయ్య తను నీళ్లతో తన కాళ్ళను గడగబోతుంటే, అయ్యా నన్ను కాళ్ళను గడగకున్నాను, నేను పాత్రను కానంటే, లేదు
నేను కాళ్ళను కడగాల్సిందే అని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నప్పుడు, అయితే నన్ను నడినెత్తి మొదలుకొని కింది వరకు కడగయ్యా అంటాడు. హల్లెలూయా. టాప్ టు ద బాటమ్ నన్ను కడగయ్యా అంటాడు. నిజమే, మనం టాప్ టు ద బాటమ్ దేవుని కొరకు శుద్ధి కావాలి. అందుకే 57వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటాడు, నన్ను హిమము కంటే తెల్లగా శుద్ధి చేయండి. ఈరోజు 57వ కీర్తన కూడా చూద్దాం. ఈరోజు శుద్ధిని గురించి మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. 57వ కీర్తనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి, హిస్సోప్ నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకొక దగ్గర హిస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఈ వాక్యం ఎలా ఉంటుందంటే, అయ్యా నన్ను టాప్ టు ద బాటం కడిగే అన్నట్టే ఉంటుంది ఈ వాక్యం. నా దోషం బాగా పోవాలి, ఎక్కడ కూడా ఉండొద్దు నా దోషం. నేను దోషిగా ఉండొద్దు నీ సన్నిధిలో. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దోషిగా దోషురాలిగా దేవుని సన్నిధిలో మనం ఎవరు ఉండడానికి లేదు. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని కృప మనల్ని కరుణించింది. ఈరోజు 9 విధాలుగా మనం పవిత్రతను పొందగలం. చూడండి, ఆ 119వ కీర్తనకు వస్తే 9వ వచనం చదవండి. 119వ కీర్తన, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటా. కాబట్టి జాగ్రత్త కావాలి అమ్మా. ఈ జాగ్రత్త ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక వారం గుడికి వచ్చి 3 వారాలు గుడి మానేస్తే వస్తుంది జాగ్రత్త? రాదు. నువ్వు ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు వస్తాయి. హల్లెలూయా. కొంతమందికి అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడట దేవుని వాక్యంలో. అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని బైబిల్లో. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలే ఉన్నాయి. అజాగ్రత్తలు పనికిరావు, జాగ్రత్త కావాలి. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ జాగ్రత్త ఎప్పుడు వస్తుంది మనకి? మనం దేవుని మందిరానికి పోయినప్పుడే వస్తుంది. ఆ ప్రవర్తన జాగ్రత్త చూసుకుంటాం. మనం దేవుని మందిరానికి పోకుండా జాగ్రత్తలు రావాలంటే రావు, అజాగ్రత్తగానే ఉంటాం. అంతేగాని మందిరానికి రాము కానీ నా ఇష్టం వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి వస్తాను, అప్పుడే వెతుకుతాను, నా ఇష్టమైనప్పుడే మందిరం అంటే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడని బైబిల్లో. చనిపోతాడు. మనం అలా చనిపోవడానికి పిలువబడలేదు, జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ప్రభు బలను సమీపించే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మనం జాగ్రత్తగా ఉన్నామా, అజాగ్రత్తగా ఉన్నామా? ఒకడు అజాగ్రత్తగా ఉండి దేవుని వాక్యం వింటున్నాడు. ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? కిటికీ మీద, గోడ మీద పిల్లిలాగా కూర్చుండి దేవుని వాక్యం వింటున్నాడు. ఎవరు? పేతురు ప్రసంగం చేస్తుంటే గోడ మీద పిల్లిలాగా ఉండి వాక్యం వింది. కానీ ఒకానొక సమయంలో సొలిగి కింద పడిపోతే మెడ విరిగిపోయిందట. ఏమై విరిగిపోయింది? మెడ విరిగి చనిపోయాడు అని బైబిల్. ఆ తర్వాత మళ్ళీ దేవుడు అతన్ని బ్రతికింది. కాబట్టి గోడ మీద పిల్లుల్లాగా ఉండొద్దు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఎటంగా అయితే అటు దొనకడం, ఇటు అయితే ఇటు, అటు అయితే అటు ఉంటే కరెక్ట్గా దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండి దేవుని వాక్యాన్ని వినాలి. అలా వాక్యం విన్న సంఘం బైబిల్లో ఉంది. అది అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 10వ వచనంలో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులట వీళ్ళు. చూడండి ఆ మాటలు, అమ్మ బైబిల్ తీయండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. ఏ గని బొగ్గు గని కాదు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులు అనుంది. ఎందుకు ఈ మాటలు అలా ఉందంటే, వీరు పౌలును శీలయు చెప్పుతున్న మాటలు అసలు దేవుని వాక్య ప్రకారం ఉన్నాయా లేకపోతే లేవా అని దాన్ని వెంటనే పరిశీలించినటువంటి వారు. అపోస్తుల కార్యం
17వ అధ్యాయం 10వ వచనం. మనం దేవుని మందిరంలో ప్రవేశిస్తే జాగ్రత్తలు వస్తాయి. ఆ వెంటనే జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మీరు చూడండి, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలయును బెరయకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరం ఏంటమ్మా యూదుల సమాజ మందిరములో ఈ ప్రవేశించినప్పుడు వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండ్రి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఏంటమ్మా పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించారు. ఎందుకంటే వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు. ఈరోజు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులుగా ఈ సంఘాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి బెరయా విశ్వాసులు అని దేవుని వాక్యాలు, బెరయా వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గను. పౌలు శీల చెప్పే మాటలు నిజంగా దేవుని వాక్యానికి ప్రకారమే ఉన్నాయా, లేదా ఏది పడితే అది వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నారు అని ప్రతిదినం దేవుని వాక్యాన్ని పరిశోధించారు. ప్రతిదినం దేవుని లేఖనాలను పరిశోధించి ఆ వాక్యాన్ని అంగీకరించి వారు గనులుగా మారారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ఎక్కువగా పరిశోధిస్తూ వాక్యాన్ని ఎప్పటికప్పుడు నీలోకి తీసుకుంటూ ఆ ప్రకారం నీ జీవితాన్ని మలుచుకుంటూ ప్రతిదినం ఆ లేఖనాలను అంగీకరించి ఇది నా కొరకే ఈ వాక్యం అని తీసుకొని దానిలో నువ్వు వర్ధిల్లుతుంటే దానిలో దేవుణ్ణి గొప్ప ఘనతను పెట్టాడు. హల్లెలూయా. నిన్ను గనుడిగా తీర్చిదిద్దే గొప్ప స్థితి ఈ వాక్యంలో ఉంటాడు. అందుకే యవనస్తులు నడతను శుద్ధిపరచుకోవడం. అందుకే నువ్వు నడుస్తున్న నడకలో మామూలు నడవడం కాదు, గనురాలిగా నువ్వు దేవుని కొరకు తీర్చిదిద్దాలి. హల్లెలూయా. రెండవది, నువ్వు వెదకాలి దేవుణ్ణి. చాలాసార్లు వెదకరు. ఆ క్రింది వచనాల్లో 10వ వచనం చదవండి, 119వ కీర్తన. హౌ వీ కెన్ ప్యూరిఫై అవర్ వాక్ అంటే ఇన్ ఆర్డర్ టు సర్చింగ్ ద లార్డ్. నా పూర్ణ హృదయముతో ఇది నువ్వు వెదకాలి. దేవుని వెదకకుండా నీ యొక్క అడుగులను నువ్వు శుద్ధి చేసుకోలేవు, నీ నడతను నీవు శుద్ధి చేసుకోలేవు. అందుకే దేవుని వాక్యంలో మత్తయి 7:7 ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి. పూర్ణ హృదయంతో నన్ను ఎవరు వెతుకుతారో వారు నన్ను కనుగొంటారని కూడా ఉంది. నన్ను కనుగొనలేరని లేదు. హల్లెలూయా. కాబట్టి పూర్ణ హృదయముతో దేవుని వెతుకుదాం. సగం మనసు ఇంటి దగ్గర, సగం మనసు దేవుని దగ్గర అంటే మనం చేయలేం. సంపూర్ణ హృదయం దేవునికి ఇస్తే ఆదివారం 10 గంటలకు గుడికి రాం. మనకు ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకి అంటే 7:30కి అనుకున్నాం. 7:30కి ఇక్కడ ఉంటాం. 7:30 to 9:30 మనము ప్రార్థన అనుకున్నప్పుడు ఆ ప్రకారమే వస్తాం. ఎందుకంటే సగం హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు, సంపూర్ణ హృదయాన్ని దేవునికి ఇచ్చిన బిడ్డలం కాబట్టి దేవుని సన్నిధికి సమయానికి వచ్చి దేవుని ఆరాధిస్తాం. కాబట్టి రెండవది వెదకడము ద్వారా. మొదటిది మనము జాగ్రత్తగా చూసుకోవడం, రెండవది వెదకడం, మూడవది ఎటుబడితే అటు తిరగడం కాదు. హల్లెలూయా. ఆజ్ఞలు ఒక దిక్కుంటే మనం ఇంకో దిక్కు తిరగడం కాదు. హల్లెలూయా. మూడవది వి షుడ్ నాట్ రోమ్ హియర్ అండ్ దేర్. ఇక్కడ అక్కడ మనం తిరిగేటట్టు కాదు. దేవుడు మనల్ని తిరగడానికి పిలవలేదు. ఒక్క దగ్గర కుదురుగా ఉండి స్థిరముగా ఉండి, నేనైతే యెహోవా మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు. నాకు తెలుసు మన సంఘానికి వచ్చేటోళ్ళు కొంతమంది ఈడికొస్తూ సతీష్ కుమార్ దగ్గర పోతుంది. ఎంత తెలివిగల్లో చూడండి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడే దేవుని సన్నిధిలో స్థిరపడాలి, దేవుని వాక్యంలో బలపడాలి. ఈడికొస్తూ సతీష్ కుమార్ దగ్గర పోతే అదే అంటే నీవు ఇక్కడ సంఘం కాదని ఇంకో దగ్గరికి వెళ్తున్నావు అని అర్థం. నువ్వు వీడికొస్తూ ఇంకొక దగ్గరికి వెళ్ళడం కాదు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే స్థిరపడాలి. ఇక్కడికి వస్తూ ఇంకొక సంఘానికి వెళ్తే లాభం ఉంది. నువ్వు దేవుని వాక్యం ఇక్కడ విని అక్కడ విని ఏది అర్థం కాకూడదు. ఒక దగ్గర స్థిరముగా ఉంటే నీవు విన్న వాక్యము నీలో ఫలిస్తుంది.
నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో అక్కడ వృద్ధి చెందుతావు. కాబట్టి ఇక్కడికి వస్తూ అక్కడికి పోవడం కాదు. ద్విమనస్తత్వం ఉంటే దేవుడు ఏమన్నాడంటే ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అంటాడు. దేవుని వాక్యంలో 2 రకాల మనసులు, 2 మనసులు. అమ్మ వింటున్నారా? నేను అటు పోతా ఇటు పోతా అంటే అది 2 మనసులై. నేను ఒకే దగ్గర ఉంటానంటే ఏక మనసు. కాబట్టి ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అన్నాడు. 2 మనసులు కాదు, ఉంటే ఒకటే మనసుతో మనం దేవుని సన్నిధికి రావాలి. అలాగూ శిష్యుల్లో కూడా కొంతమంది ఉండే, కొంతమంది యేసుప్రభు దగ్గరకు వచ్చి మరి కొంతమంది యోహాన్ దగ్గర కూడా పోతుంటే, ఎందుకు పోతున్నారయ్యా మీరు? ఆ యొక్క అడవిలో అటు ఇటు కదులుతున్న రైళ్లను చూడ్డానికి పోయారా? దేని కొరకు వెళ్తున్నారు మీరు? ప్రవక్తను చూడ్డానికి వెళ్ళారా అని గతంలో కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడింది. హల్లెలూయా. కాబట్టి మనము ఎక్కడ ఉన్నామో అక్కడే దేవుని కొరకు స్థిరముగా ఉండాలి, అంతేగాని ఇటు అటు పరిగెత్తడానికి కాదు. చూడండి, నీ ఆజ్ఞలను విడిచి, ఆ మాటలు చదవండి, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నేను ఎటువాడితే అటు తిరుగుతానాయా అంటే నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? నువ్వు స్థిరముగా ఉంటే నీ మందిరము, నీ ఇల్లు, నీ పని అదే మళ్ళా దేవుని మందిరమే తప్ప ఒక ఏక మనస్సు, ఏక తాత్పర్యం లేకపోతే మనం దేవుని కొరకు ఫలించలేం. ఆజ్ఞలను విడిచి తిరగవద్దు. దేవుని ఆజ్ఞ ఇదే మార్గం, దీనిలోనే నడవమని దేవుడు అంటుంటే నేను నడవనయ్యా, అప్పుడప్పుడు నా సొంత మార్గాల్లో నడుచుకుంటూ వెళ్తా అంటే మనం పడిపోయే ప్రమాదం ఉంది. దేవుని ఆజ్ఞలు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే మనము స్థిరముగా నిలవబడ్డానికి. తర్వాత మనం నడతను ఎలా శుద్ధి చేసుకుంటాం అంటే 8 వచనాల్లో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము. 4వది, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. అమ్మ ఎక్కడ ఉండాలి? రోమాపత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనంలో ఏముంది? అది ఏమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను. చదవండి ఆ మాటలు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. ఎక్కడ ఉందటమ్మా? అది వాక్యము నీ యొద్ద ఉంది. నీ యొద్ద అంటే బైబిల్ పట్టుకుంటావు, కానీ నేను ఏం చేస్తారు చాలా మంది పడుకునేటప్పుడు తల కింద పెట్టుకొని నిద్రపోతున్నారు, చదవట్లేదు. తల కింద పెట్టుకొని నిద్రపోతే ఈ వాక్యములో ఉన్న మాటలు మన హృదయంలోకి వస్తాయా? మన మనసులో. కానీ ప్రతిరోజు వాక్యం చదవాలి. కాబట్టి ఈ వాక్యము నీ యొద్ద ఉంది. నీ యొద్ద ఉంది అంటే బైబిల్ లాగా నీ యొద్ద ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉండాలి? రెండవది నీ నోట ఉండాలి. నీ నోటికి ఎట్లా వస్తుంది? నువ్వు చదివితే వస్తుంది, నువ్వు చదవకుండా నీ నోటితో. తర్వాత నీ హృదయంలో ఉన్నది. ఫస్ట్ నీ యొద్ద ఉన్న బైబిల్ని నీ నోట దాన్ని వచించకపోతే అది నీ హృదయంలోనికి ఎలా వస్తుంది? హౌ ఇట్ కెన్ come into your heart? So you need to hear the word every Sunday and also daily basis. On every day you need to meditate the word. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చుంటు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కాబట్టి మనం ఆకు వాడక ఫలమిచ్చే చెట్టులాగా మనం ఉండాలంటే దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించాలి. కాబట్టి దేవుని వాక్యం నీ యొద్ద ఉంది. నీ యొద్ద ఉంటే అది నీ దగ్గరే ఉన్నట్టుగా ఉన్నాడు కాదు, అది నీ నోటికి రావాలి. హల్లెలూయా. వాక్యం చెప్పుతుంటే వెంటనే అది నీ నోటికి రావాలి. నీ నోట ఉన్నది అంటే నీ హృదయంలో ఉన్నట్టే లెక్క. హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి ఏది మాట్లాడతాడట? దేవుని వాక్యంలో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడుతుంది. కాబట్టి ఈ వాక్యము నీ నోటి నుండి రావాలి, నీ హృదయములో నువ్వు భద్రపరచుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆమె ఈ మాటలన్నీ తన హృదయములో భద్రపరచుకున్నాను ఒక ఆమె గురించి ఉంది. ఎవరు చెప్పండి? ఆమె ఎవరో కాదు, యేసు తల్లి అయిన మరియా. ఆమె ఈ మాటలన్నీ గాబ్రియేలు దూత ద్వారా చెప్పబడిన ప్రతి మాటలన్నీ ఆమె తన హృదయంలో భద్రపరచుకుంది. ఈరోజు నీవు అలాంటి భద్రపరచుకుంటున్నావా? ఎందుకంటే ఈ వాక్యము గొప్ప నిధి. హల్లెలూయా. ఈ వాక్యమే మనల్ని హెచ్చిస్తుంది.
దేవుడు వాక్యము ద్వారా యాకోబును హెచ్చించాడు. వాక్యము ద్వారా యాకోబును హెచ్చించాడు దేవుడు. ఏ జనము కూడా వాక్యము తెలియజేయలేదు. యాకోబుకు తెలియజేసిన రీతిగా ఏ జనమునకు కూడా వాక్యము తెలపబడలేదు. కాబట్టి ఈ దినము ఆ వాక్యం మనకు కూడా తెలపబడుతుంది. మనము కూడా గొప్ప ఆధిక్యత కలిగిన బిడ్డలం. నూతన నిబంధన ఇశ్రాయేలుగా దేవుడు మనల్ని హెచ్చించినందుకు మనం ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ప్రతి వారం ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు. ఇది నాకు కాదులే పలానోళ్ళకు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. ఈరోజు లైవ్ను వీక్షిస్తున్న వారు కూడా ఇంటి దగ్గర ఉండి గుడికి రాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మీతో కూడా దేవుడు మాట్లాడుతారు. ఈ వాక్యము మన హృదయములో ఉండాలి. ఏదో వారం వాక్యం చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, తర్వాత మేము వస్తున్నాం పోతున్నాం కదా. వాక్యము పోయిన వారం విన్న వాక్యం ఈ వారం దాకా గుర్తుండాలి. అది ఎలాగో గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో మనం నడుస్తూ ఉంటే మనం ఎక్కడ కూడా పడిపోం. మన వేస్ ప్యూరిఫైగా ఉంటాయి. మనం మార్గాలు చాలా స్పష్టంగా కనబడతాయి. ఎక్కడ కూడా అపవిత్రత అనేది ఉండదు. మనం ఎక్కడ కూడా అపవిత్రులుగా మారలేము. హల్లెలూయా. 5వది చూడండి, 119వ కీర్తనలో యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. అయ్యా వాక్యం తెలుసుకుంటున్నా కదా, ఒక వారం వింటే నాకు అంతా తెలిసిపోయిందని కొంతమంది ఇక ఒక వారం వినగానే అంతా వాక్యం వచ్చినట్టు ఫీల్ అవుతారు. నో, మనం ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి దేవుని వాక్యం. we should become as a learner. even though వాక్యం చెప్తున్నా నేను కూడా ఇంకా దేవుని దగ్గర తెలుసుకుంటున్నా. మనం అందరం తెలుసుకోవాల్సిన వారు. ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. వాక్యం ఎంత పఠించినా అది కొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. ఇది సముద్రము కంటే గొప్పది దేవుని వాక్యం. ఎందుకంటే అంత గొప్ప జ్ఞానం బైబిల్లో. అయితే ఇంకా మనం నేర్చుకోవాలి, ఆయన కట్టడలు బోధించాలి. మనం దేవా నీ కట్టడలు నాకు బోధించుము. క్రింది వచనాల్లో చూస్తే నీ నోట నీవు సెలవిచ్చిన నీ న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. కాబట్టి దేవుని కట్టడలు, ఇన్స్ట్రక్ట్ మీ దై కమాండ్స్, నీ కట్టడలు నాకు బోధించు. దేవుని చేత బోధింపబడిన వారుగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుని చేత బోధింపబడిన వారు ఉన్నారు. అలాగూ మనం బోధించబడ్డారు. తర్వాత దేవుని మాటలను, న్యాయ విధులను మన పెదవులతో వివరించాలి. చూడండి, దేవుని వాక్యంలో ఆ మాటలు మనకు కనబడతాయి. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించింది. ప్రొక్లైమింగ్ ద వర్డ్. ఏంటిది? ప్రొక్లైమింగ్ ద వర్డ్ అంటే వివరించడం. చాలాసార్లు దేవుని మాటలు మన నోటితో వివరించడానికి కొన్నిసార్లు మనం ఇష్టపడం. నాకెందుకులే అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని వాక్యము నీ దగ్గర, నీ నోట, నీ హృదయంలో ఉంటే ఆయన మాటలను, ఆయన విధులను ఇతరులు త్రోవ తప్పిపోతున్నటువంటి వారికి, దారి తొలగినటువంటి వారికి నువ్వు వివరించాలి. హల్లెలూయా. కొత్త వారిని మనం ఎలా నడిపిస్తాం? సువార్త ప్రకటించడం ద్వారా. అందుకే దేవుని వాక్యంలో నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించు. నీ పెదవులతో వివరించాలి. ఇది 6వది. మనం వివరించడం నేర్చుకుందాం. తర్వాత 7వది సర్వసంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గములను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇది 6వది. ఇంతకుముందు 5వది. 6వది మనము సంతోషించాలి. దేవుని వాక్యము సర్వసంపద. దేవుని వాక్యం సర్వసంపద. ఈ వాక్యం ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఉదాహరణకు నువ్వు వాక్యం వింటున్నావు, గుడి నుండి ఇంటికి వెళ్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో జరగడానికి జరిగితే వాక్యం విని పోయినందుకు దేవుడు అక్కడ అద్భుత కార్యం చేస్తూ ఉంటే, ఎవరు చేయలేనంత గొప్ప అద్భుతాలు నీ జీవితంలో జరుగుతున్నప్పుడు సర్వసంపదలే. దేవుని వాక్యంలో సర్వసంపదలు ఉన్నాయి. అందుకే సర్వసంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుని వాక్యంలో సర్వసంపదలు ఉన్నాయి.
సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. కాబట్టి నేను వెండిని వెతికినట్లు నిన్ను వెతుకుతున్నా అంటాడు ఒక దగ్గర. వెండిని, దాచబడిన ధనమును వెతికినట్లు నేను నిన్ను వెతుకుతున్నాను అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే సర్వ సంపదలు. ఒకానొక సమయంలో పేతురు యోహాన్లు దేవాలయానికి ఎక్కి వెళ్తుంటే అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు. వాడు పుట్టిన తోడనే కుంటి భిక్షగాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పేతురు యోహాన్ల తట్టు తేరి చూస్తున్నాడు. అప్పుడు పేతురు యోహాన్లు ఏమన్నా తెలుసా? మా దగ్గర ఏం లేవంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అది సర్వసంపద అంటే. హల్లెలూయా. నిజంగా సర్వసంపద ఆ రోజు ఎవ్వరు ఇయ్యలేని. ఆ మందిరానికి వచ్చే వాళ్ళు వెండి బంగారం ఏదో ఒకటి దోచి ఇస్తున్నారు, కానీ ఈ వ్యక్తి ఎప్పుడు అడుక్కుంటూనే బతుకుతున్నాడు. ఇక కానీ దాచబడిన ధనం, సర్వసంపద ఎక్కడుందంటే వాడిని నడిపించడంలో. హల్లెలూయా. వాడిని అక్కడ కూర్చున్నబెట్టి ప్రతి వారం వెండి బంగారం ఇస్తే వాడి అవసరాలు తీరుతాయా? ఇప్పుడు ఇచ్చినోడు వాడు ఎప్పుడు అడుక్కుంటూనే బతుకుతాడు, కానీ వాడు నడిస్తే సర్వ సంపదలు దొరికినట్టు. కాబట్టి ఆ యొక్క పేతురు యోహాన్లు ఏమన్నా తెలుసా? మా తట్టు తేరి చూడమని చెప్పి మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడువమన్నారు. హల్లెలూయా. వాడు వెంటనే దిగ్గున లేచి నడిచాడు. అదే అండి సర్వసంపద అంటే. అంతవరకు అక్కడికి వచ్చేటోళ్ళు వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ సర్వసంపదలు దేవుని నామములో ఉన్నాయి, దేవుని వాక్యాల్లో ఉన్నాయి. ఎవరు ఇయ్యలేనిది పేతురు యోహాన్లు దేవుని నామమును బట్టి ఆ వ్యక్తికి ఇచ్చారు. హల్లెలూయా. అది నీవు ఇచ్చేది ఏదైనా కూడా ప్రత్యేకమైనది. ఈ లోకంలో కొంతమంది వెండి బంగారాలు అన్ని కుదవబెట్టి ఆరోగ్యం కొరకు ఎన్నో మందులు, డాక్టర్ దగ్గర పోయి రోగాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు యేసు నామమును ప్రయోగిస్తే వాళ్ళు వెండి అనవసరం లేదు, బంగారం అనవసరం లేదు, అన్ని కోట్లు అన్ని లక్షలు కూడా పెట్టాలి పని లేదు. దేవుని నామమును బట్టి వారికి స్వస్థత దేవుడిస్తుంది. వాటి ఇది గొప్ప సర్వసంపద కాదా? హల్లెలూయా. ఒక విధంగా వారు అంత నష్టపోకుండా దేవుడు గొప్ప సర్వసంపదలు దేవుని వాక్యములో దేవుని నామములో పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి సర్వసంపదలు దొరికినట్లు నేను నీ సన్నిధిలో సంతోషిస్తున్నాను అంటాడు. చూడండి, ఆ మాటలు ఆ క్రింది వచనాల్లో మనం చూస్తాం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. సంతోషం. 6వది సంతోషం. 7వది సంతోషం లేకపోతే మనం సరిగా భక్తి చేయలేం. సంతోషంగా ఉంటేనే మనం దేవుని సన్నిధిలో ఆనందధ్వని చేస్తూ ఉత్సాహధ్వని చేస్తూ ఆయన సన్నిధికి వస్తాం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అంటాడు కీర్తనగాడు. ఉత్సాహ సంతోషము నా త్రోవలో ఉత్సాహ సంతోషములు కావాలి. 84వ కీర్తనలో కోరవ కుమారులు మా యొక్క హృదయమును మా శరీరమును ఆనందముతో జీవము కలిగిన దేవుని దర్శించుటకు తీయండి. 84వ కీర్తన 1వ వచనంలో చాలా చక్కగా ఆ మాటలు మనం చూస్తాం. కేకలు వేస్తున్నట్టే. ఇది ఎక్కడి నుండి? ఆనందముతో కేకలు. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును, అది ఆనందం సంతోషం. ఆనందం సంతోషమే. ఈ పాట వచ్చా? సన్నిధిలో అందరూ పాడదాం. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా ప్రియుని సముఖములో, ఆనందమే నా ప్రియుని సముఖములో, ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి ఆనందం సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నవి. కాబట్టి జీవము కలిగిన దేవుని దర్శించటకు నా శరీరమును నా హృదయమును ఆనందముతో కేకలు వేస్తుంది. 7వది నువ్వు సంతోషంగా దేవుని సన్నిధిలో
కేకలు వేసే స్థితి నీకు కావాలి. అలాగూ నువ్వు దేవునితో సంతోషంగా ఆనందంతో నువ్వు గడుపుతుంటే నీ మార్గాలను నీవు చాలా జాగ్రత్తగా చూసుకొని శుద్ధి చేసుకుంటావు. ఎక్కడ కూడా తొట్టిల్లో ఆనందం లేకపోతే నీరసాలు, నిరుత్సాహాలు, ఎప్పుడు సనగడాలు, గునగడాలు ఇవే కనబడతాయి. అదే ఆనందం ఉంటాయి, సనగడాలు ఉండవు, గునగడాలు ఉండవు. సంతోషంగా దేవుని మందిరానికి పరిగెత్తుకొని వచ్చే విషయాలు ఉంటాయి. తర్వాత 8వది మనం చూస్తే క్రింది వచనాల్లో నీ ఆజ్ఞలను నేను ధ్యానించుచున్నాను. ధ్యానం ఈ దినాల్లో దాన్ని యోగా అంటున్నారు. ఏమంటున్నారమ్మా? యోగా ధ్యానం. వాళ్ళు బయట వాళ్ళు దాన్ని యోగా అంటున్నారు. మన దేవుని వాక్యము ధ్యానం. శ్వాస మీద ధ్యాస అంటాడు ఒక ఆయన. శ్వాస మీద ధ్యాస అంటే ఏంది? శ్వాసను బట్టి వాళ్ళు నేనంటున్నాను ధ్యానం. హల్లెలూయా. ఏమంటున్నారు? ధ్యానం. ఏ ధ్యానం? దేవుని వాక్య ధ్యానం. నోరు తెరిస్తే వాక్యం, నీ నోరు తెరిస్తే దేవుని వాక్యం నీ నోటి నుండి వస్తే డెఫినెట్లీ యూ ఆర్ మెడిటేటింగ్ ద వర్డ్. బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఇంటి దగ్గర బాగా చదువుతున్నావంటే నీ నోరే చెప్తుంది నువ్వు చదవట్లేదు, చదువుతున్నావు అనేది నీ నోరు. నువ్వు చదవకపోతే నీ నోటి నుండి వాక్యాలు రావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా చక్కగా నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. ధ్యానించడం, మన్నించడం. ధ్యానిస్తూ అబ్బా ప్రభువా నీ త్రోవలు ఇంత కష్టమా, నీ ఆజ్ఞలు ఇంత కష్టమా అని లోపల బాధపడట్లేదు, దాన్ని మన్నిస్తున్నాడు. మన్నించడం అంటే దాని ప్రకారం మన్నన చేస్తూ దాన్ని గౌరవిస్తూ నడుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. మన్నించదను అని చెప్తున్నాడు. తర్వాత ఇది 8వది. 9వది చూస్తే నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యము నేను మరవకయుందును. కాబట్టి ధ్యానించిన నీవు ఎప్పటికప్పుడు దేవుని నీటి యోరన నాటబడిన వాడవే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లాగా ఉంటాడంటే ఇట్లా ఉంటాడు. ఎలా ఉంటాడంటే తను పడిపోడు, తను ఏ పాపమును చేయడు, ఎక్కడ కూడా అపవిత్రతలో ఉండడు. యవనస్తులుగా ఉన్న ఈయన ఎప్పుడు దేవుని కొరకు యవనస్తుడుగానే ఉంటూ నడుస్తూ దేవుని కొరకు జీవిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని కట్టడలను బట్టి హర్షిస్తాడు. ఈ వాక్యం ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, నిజంగా ఈ వాక్యాన్ని బట్టి నేను హర్షిస్తున్నాను, ఈ ఆజ్ఞను బట్టి హర్షిస్తున్నాను. ప్రతి వారం గుడికి వెళ్ళాలి, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునికి నా హృదయాన్ని ఇవ్వాలి. అబ్బా ఈ వాక్యం చాలా బాగుందయ్యా, నేను నా హృదయాన్ని నీకు ఇస్తానని హర్షించాడు. అమ్మో నేను హృదయాన్ని ఇవ్వాలా, అమ్మో నేను దశమభాగం ఇవ్వాలా, అమ్మో నేను కానుకలు ఇవ్వాలి, ఇవన్నీ కాదు. దశమభాగాలు కానుకల గురించి కాదు. ఫస్ట్ నీ హృదయము దేవునికి ఇచ్చి నిన్ను నీవు కానుకగా దేవుని సమర్పించుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి ఏ గ్రేట్ ఆఫరింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన కట్టడలను బట్టి హర్షిద్దాం, దేవుని వాక్యమును మరవక ఉందాం. ఈరోజు విన్న వాక్యం మరలా వచ్చే వారం అడిగినా కూడా అది చెప్పాలి. 9 విధాలుగా దేవుడు మనల్ని పవిత్రపరచడానికి చూస్తూ ఉన్నాడు. ఈ 9 నుండి 16 వచనాల్లో 9 విధాల పవిత్రత ఈ 8 వచనాల్లో ఉంది. 119వ కీర్తన ప్రతి 8 వచనాలకు ఒక ఆల్ఫబెట్ ఉపయోగింపబడింది. హీబ్రూ ఆల్ఫబెట్ అంటే హీబ్రూ వర్ణమాల. మనకు ఆ ఈ లెట్లను హీబ్రూ వర్ణమాల. ఆలిఫ్ ముగించుకున్నాం, రెండవది బేత్ ముగించుకున్నాం. నెక్స్ట్ వీక్ మనం గీమేల్ అనే దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మరి దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేశాడు. ఈరోజు 9 విధాలుగా దేవుడు మనల్ని శుద్ధి చేసుకోమని అంటున్నాడు. మొదటి దేవుని వాక్యం, రెండవ దేవుని వెతకడం, ఇలాగూ దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలను గైకోవడం, ఆయన ఆజ్ఞలను హర్షించడం, ఆయన ఆజ్ఞలను బట్టి సంతోషించడం, దేవుని కొరకు నిత్యముగా ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు నడవడం, అన్ని విధాలుగా మన హృదయాన్ని, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా సక్రమంగా పెట్టుకోవడం, ఆయన కట్టడలను బట్టి హర్షించడం, సర్వసంపదలు దొరికినట్లుగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుభవించడం, అనుభవించి ఇతరులకు చెప్పడం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు ఈరోజు ప్రభు బలను సమీపిస్తున్నాం. 7 మార్లు దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు.
7 మార్లు మట్టి మూసలో అది 7 మార్లు పోయబడిన వెండి అంత పవిత్రం. ఆ మట్టి మూసలో 7 మార్లు పోసిన వెండి అంత పవిత్రం అని దేవుని వాక్యం. ఎందుకు అలా వ్రాయబడిందంటే నీవే ఆ మట్టి మూస. 7 మార్లు దేవుడు నిన్ను శుద్ధి చేస్తున్నాడు. ఇంకా కొంతమంది శుద్ధి కావట్లేదు, ఇంకా కొంతమంది హృదయాన్ని శుద్ధి చేసుకోవట్లేదు. నయమానుతో ఎలీషా ప్రవక్త నీవు వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. మొదటిసారి మునిగి లేచినప్పుడు పవిత్రుడు కాలే, రెండవసారి పవిత్రుడు కాలే, మూడోసారి పవిత్రుడు కాలే, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి పవిత్రుడు కాలే, 7వసారి మునిగి లేచినాక అతడు చిన్న పిల్లల వంటి దేహము కలిగిన వాడై దేవుని సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము నిన్ను 7 మార్లు పవిత్రపరుస్తుంది. 9 విధాలుగా నిన్ను నీ నడకను శుద్ధి చేసుకోమని చెప్తున్నప్పుడు నిజమే, నేను ప్రభువా నేను ఒక మట్టి మూస, నేను మట్టి మాత్రునని నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. కాబట్టి నేను ఈరోజు నిలిచి ఉన్నాను, ఈ ప్రభు బలను సమీపిస్తున్నాను. దేవా, నీకు ఆయస్కరమైన మార్గాలు, నీకు ఇష్టం లేని తలంపులు, నీకు ఇష్టం లేని ఆలోచనలు నాలో ఉంటే దయతో క్షమించు, నన్ను పవిత్రునిగా చేయి. నన్ను తల మొదలుకొని అరికాలు వరకు నన్ను పవిత్రునిగా చేయని భక్తుడైన పేతురు అంటున్నాడు. అయ్యా, నువ్వు నన్ను కడగాల్సి వస్తే కేవలం పాదాలే కాదు, నా తల మొదలుకొని అరికాలు వరకు నన్ను కడుగయ్యా అంటున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, ఈ సోపు కంటే నన్ను తెల్లగా కడుగు, ఈ సోపుతో నన్ను బాగుగా కడుగు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడగయ్యా అంటున్నాడు. ఈరోజు అపవిత్రతలో మనం ఉంటే ప్రయోజనం లేదు. దేవుని వాక్యము నీ దగ్గరకు నిప్పులాగా వచ్చి నిన్ను దహిస్తూ ఉంటే దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా దానిలో కాల్చివేయి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నన్ను కాల్చు, నీ రక్తము ద్వారా నన్ను కడుగు. ఈరోజు నీ బల్లను నేను సమీపిస్తూ ఉన్నాను. నేను అపవిత్రత పెట్టుకొని నీ సన్నిధిలో ఉండలేను. నీకు ఇష్టమైన బిడ్డగా నేనుంటాను. నీకు ఆయస్కరమైన మార్గం నాలో లేకుండా చూడు. నీ నిత్యానుసారంగా నిత్య మార్గంలో నన్ను నడిపించని ప్రార్థిస్తావా? ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు ఎత్తి ఒకసారి దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నా కొరకే బలి అయిపోయావు. నీవు నా కొరకే ప్రభువా కడబొట్టు వరకు నీ రక్తాన్ని కార్చావు. దేవా, నీవు నా కొరకే నీ అమూల్యమైన రక్తాన్ని కార్చావు. నీ పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. నడినెత్తి మొదలు అరికాలు వరకు నాకు స్వస్థతే లేదు. నీ దెబ్బలలో నాకు స్వస్థతనిచ్చావు. దేవా, నీవు పొందిన దెబ్బలో నాకు స్వస్థత. నిన్ను బట్టే నేను జీవిస్తూ ఉన్నాను. నీ వాక్యమే నన్ను జీవింపచేయుచున్నది. నీ వాక్యమును బట్టి నేను బ్రతుకుతున్నాను. బిడ్డలు 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, అందరూ స్తుతించాలి. యేసయ్యా, నీకు వందనాలు. ప్రభువా, నీకు వందనాలు. నీవు నన్ను జీవింపచేయి, నీ కృప చేత నన్ను జీవింపచేయి, నీ వాక్యం చేత నన్ను జీవింపచేయి. నీ యొక్క కృపను బట్టి నన్ను బ్రతికించు. ప్రభువా, నేను నీ బిడ్డగా ఉన్నాను కూడా 9 విధాలుగా నా నడతను నేను శుద్ధి చేసుకోవాలని ఇది నాకు మాట్లాడావు. అవునే, నేను అడుగుతున్నాను కానీ అడుగుతున్నాను, వెతకట్లేదు. వెతికిన దాన్ని మరలా నీ సన్నిధిలో తిరిగి తట్టట్లేదు. ప్రభువా, నన్ను క్షమించు. వెతుకుడి తట్టుడి అన్నావు, దాని సీక్వెన్స్ నేను మర్చిపోతున్నాను. ప్రభువా, అడుగుతున్నాను, వెతకట్లేదు. వెతుకుతున్నాను కానీ తట్టట్లేదు. నన్ను దయతో క్షమించు. ఈరోజు నన్ను బలపరచు. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు దయచేయని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడదాం. అందరూ స్వరాలను తెరిచి స్తుతించండి. అందరూ స్వరాలు ఉన్న బిడ్డలు దేవుడు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. అందరూ యవన బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ కూడా దేవుడు స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న సహోదరి లలిత ముందుకొచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమున సజీవ లెక్కల్లో ఉంచి నాయన నిన్ను స్తుతించి ఆరాధించుకునే కృపను మాకు అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా గొప్ప తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ముఖ్యంగా ప్రభు మమ్మల్ని సంఘ బిడ్డలందరినీ కూడా ఎండ దెబ్బ నుంచి వడదెబ్బ నుంచి తప్పించి తండ్రి అయ్యా నీ కృప చేత భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క పునర్ధాన దినమున ప్రభు ఎక్కడెక్కడైతే నీ ఆరాధనలు జరిగనై ఉన్నాయో ప్రభు
ప్రతి ఆరాధన కూడా నీ నామానికి మహిమ తెచ్చుకునేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అందరి హృదయంలో ఫలింపు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిన్ను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని దయచేయండి తండ్రి. నీ కృపచేత మమ్మల్ని నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుని కూడా బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు ప్రయాణంలో కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ముఖ్యంగా తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క తండ్రి మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రయాణం అంతట్లో కూడా క్షేమములు దయచేసి మాకు ఆరోగ్యాలను ఇచ్చి సజీవులా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీ నామ అధ్యక్షతలో జరిపించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, బలలో పాలు పొందుచుండగా ప్రభ అందరి యోగ్యమైన రీతిలో పాలు పొందే కృపను దయచేయండి నాయన. మీరే మాకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను శుద్ధీకరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ రక్తంలో కడగవలసిందిగా ప్రార్థిస్తున్నాము నాయన. గొప్ప తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావంలో నీ నామానికే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సిద్ధపరచబడిన రొట్టె ద్రాక్ష రసం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగ నిలవబడి ఉండగానే ఈరోజు మనం ప్రభు బలను సమీపిస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిన్ను స్తుతించి నీ నామాన్ని ఘనపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ దినం ప్రభు బలను సమీపించే బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. నీ బలంలో మేము చేయవేనైంటుండగా మేము అయోగ్యులముగా ఉండకుండగా యోగ్యులముగా ఉండడానికి మమ్మల్ని ఆయత్తపరచండి దేవా. నీవు మా కొరకు, నా కొరకు, మా అందరి కొరకు కలవరి సిలువలో నీ రక్తాన్ని కార్చావు. మేము అయోగ్యులుగా ఉండడం కాదు, యోగ్యత కలిగి జీవించడానికి 9 విధాలుగా మా నడతను మేము శుద్ధి చేసుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అని వాక్యం ఉంది. కాబట్టి నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకుంటున్నాం. నీ మందిరంలోకి వెళ్ళినప్పుడు, నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునమన్నావు. అవునైనా దేవుని మందిరానికి వెళ్ళిన వారే, దేవుని సన్నిధిలో గడుపుతున్న వారే ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఈ దినం ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో ఈ ప్రభు బలలో చేయవేయనై ఉన్నారో మా సంఘ బిడ్డలందరినీ బలపరచండి. ఏ ఒక్కరు కూడా అయోగ్యులుగా ఉండకుండా యోగ్యత కలిగి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి రానున్న దినాల్లో నీ మరణమును, నీ పునరుద్ధానాన్ని, నీ యొక్క సువార్తను ప్రకటించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయండి. జనన మరణ పునరుద్ధానములు, పునరాగమనమును ప్రభు మేమందరము కూడా నీ సువార్తగా ప్రకటించాలి. అలాంటి కృప దయచేయండి. ఈ దినము మరి ఏ ఒక్కరు కూడా బలహీనులుగా, రోగులుగా, అనారోగ్యవంతులుగా ఉండడానికి లేదు. ఈ ప్రభు బలను సమీపించే ప్రతి ఒక్కరిని కూడా నీ బలముతో, నీ శక్తితో నింపి నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోనండి. ఈ గడవనయున్న ఈ నెల అంతయు కూడా నీ వాక్యమును బట్టి మేము నడవాలి, నీ ఆత్మచేత మేము నడవాలి. అలాంటి కృప దయచేయమని ఈ మా కొరకు చిందించిన నీ రక్తాన్ని బట్టి, మా కొరకు నలగొట్టబడిన నీ శరీరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రొట్టెను నీ శరీరంగా మార్చండి, ద్రాక్షారసం నీ రక్తంగా మార్చమని ప్రార్థిస్తూ మా కొరకు చేసిన ఈ త్యాగాన్ని బట్టి మేమేమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేము. కాబట్టి మమ్మల్ని మేము కృతజ్ఞతగా నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. మా శరీరమును సజీవ యాగముగా నీ సన్నిధిలో సమర్పించుకుంటూ నీ నామమునకే మహిమను, ఘనతను ఆరోపిస్తూ యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.